యేసుతో ఆనందం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నా ప్రియ దేవుని బిడ్డలరా, ఈ సమయంలో దేవుని మాటలు కొన్ని చెప్పాలని మీతో ఆశపడుతున్నాను. ప్రియులారా, లోక శుభవార్త 11వ అధ్యాయము 9వ వచనంలో ప్రభువారు ఒక మాట మాట్లాడుతున్నారు స్పష్టంగా. లోక శుభవార్త 11వ అధ్యాయము 9వ వచనములు, అట్లే అడుగుడి మీకు అనుగ్రహింపబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తెరవబడును, అడిగిన ప్రతి వానికి ఇవ్వబడును, వెదికిన వానికి దొరుకును, తట్టిన వానికి తెరవబడును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రియులారా, వాక్యం ఏమని సెలవిస్తుందంటే, అడుగుడి మీకు ఇవ్వబడును. ఎవరిని అడగాలండి? దేవుణ్ణి అడగాలి. ఏమని అడగాలి? నీ కష్టం వస్తే కష్టాన్ని తీర్చు యేసయ్యా, సమస్య వస్తే సమస్యను తీర్చు యేసయ్యా, వ్యాధుల్లో నలిగిపోతే వ్యాధిని తీసివేయేసయ్యా అని దేవుని సన్నిధిలో దేవుణ్ణి అడగాలి. వెదకాలండి. దేన్ని వెదకాలి? ఈ లోకంలో చాలా మంది వెతుకుతూ ఉంటారు. డబ్బును వెతుకుతూ ఉంటారు, పేరు ప్రఖ్యాతలను వెతుకుతూ ఉంటారు, ఐశ్వర్యాన్ని వెతుకుతూ ఉంటారు, బంధువులను వెతుకుతూ ఉంటారు, కొంతమంది భార్యలు పిల్లల్ని వెతుకుతూ ఉంటారు, భర్తలు భార్యలను వెతుకుతూ ఉంటారు. కానీ దేవుడు అంటున్న మాట ఏంటంటే, వెతుకుడి మీకు దొరకబడును. ఎవరిని వెతకాలి అంటే, సర్వ సృష్టిని సృష్టించిన దేవుని ప్రేమను వెతకాలి. తట్టుడి మీకు తెరవబడును అంటే, దేవుడు ప్రతి ఒక్కటి తట్టమంటున్నాడు. మీరు ఏదైతే తడతారో అది తెరవబడును. అందుకని ప్రభు వారు అంటున్నమాట, ఇదిగో వినుము, హృదయం అనే ద్వారము వద్ద నిలిచి నేను తలుపు తట్టుచున్నాను. ఎవరైనా నా స్వరం విని తలుపు తీస్తే నేను లోపలికి వస్తాను. నువ్వు ఏ రోజైనా 25, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 100 సంవత్సరాలు క్రైస్తవ జీవితంలో గడుపుతున్న వ్యక్తివి, దేవుని ప్రేమను ఎరుగున్నటువంటి వ్యక్తివి, దేవుని కృపను ఎరిగి ఉన్నటువంటి వ్యక్తివి, దేవుని ప్రేమను అచంచలముగా అమితంగా ఉన్నటువంటి వ్యక్తివి. నువ్వు దేవుని సన్నిధిలో దేవుణ్ణి అడుగుతున్నావా? యేసయ్యా, నాకు ఇది కావాలి, నాకు ఈ రోజుల్లో కష్టం వచ్చేసి నీ కష్టాన్ని తీర్చు, వ్యాధులు వచ్చేసి నీ వ్యాధులు తీర్చు, బాధలు వచ్చేసి నీ బాధలు తీర్చని దేవుని సన్నిధిలో నీ కోసం గాని, నీ పిల్లల కోసం గాని, నీ భర్త కోసం గాని, నీ భార్య కోసం గాని, నీ కుటుంబం కోసం గాని దేవుని సన్నిధిలో దేవుణ్ణి అడుగుతున్నావా? అడగట్లా. నువ్వు ఎక్కువ దేవుణ్ణి ప్రాముఖ్యత ఇస్తున్నావు అంటే, ఫోన్కి ప్రాముఖ్యత ఇస్తున్నావు, టీవీకి ప్రాముఖ్యత ఇస్తున్నావు, సినిమాకి ప్రాముఖ్యత ఇస్తున్నావు, కాలక్షేపానికి ప్రాముఖ్యత ఇస్తున్నావు, స్నేహితులతో మాట్లాడడానికి ప్రాముఖ్యత ఇస్తున్నావు. ఎవరిని మర్చిపోతున్నావు అంటే, దేవుణ్ణి మర్చిపోయి దేవుణ్ణి అడగడం మర్చిపోతున్నావు, దేవుణ్ణి వెతకడం మర్చిపోతున్నావు, దేవుణ్ణి తట్టడం మర్చిపోతున్నావు. ఈ సమయంలో దేవుడు గుర్తు చేస్తున్న మాట ఏంటంటే, అడుగుడి మీకు ఇవ్వబడును. ఆత్మ పరిశీలన చేసుకో. ఎప్పుడైనా దేవుణ్ణి అడిగావా? నీకు కష్టం వస్తే బంధువులను అడుగుతున్నావే, నీకు సమస్య వస్తే రక్త సంబంధికులను అడుగుతున్నావే, నీకు నష్టం వస్తే డబ్బున్న వారి దగ్గరికి వెళ్ళి, ఐశ్వర్యం ఉన్న వారి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నావే. దేవుని సన్నిధిలోకి వచ్చి నిన్ను సృష్టించిన నీ దేవుని సన్నిధిలో ఏమన్నా అడుగుతున్నావా? ఇక్కడ భక్తుడు అంటున్న మాట ఏంటంటే, ప్రభువారు అంటున్నారు, మీలో ఏ తండ్రి అయినా కుమారుడు చేపను అడిగినచో పామును ఇచ్చిన. ఏమండి, కుమారుడు మంచి మేలిమి ఆశీర్వాదకరమైనటువంటి దీవెనలు అడిగితే పనికిరాని వస్తువు తండ్రి ఇస్తాడా? ఎవడో. అంతకన్నా గొప్ప శ్రేష్టమైన విలువ కలిగినటువంటి భవిష్యత్తును దేవుడు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. నువ్వు దేవుని కుమారుడు కాబట్టి, నీ తండ్రి దేవుడు కాబట్టి, ఏ సిగ్గు లేకుండా, ఎలాంటి అమర్యాద లేకుండా దేవుని సన్నిధిలో దేవుణ్ణి అడగాల. ప్రియులారా, ఏమని చెప్తున్నాడంటే, కుమారుడు రొట్టెను అడిగినచో తండ్రి పామును ఇచ్చునా. ఎవడు కదా ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటాడు కుమారుడు. ఎందుకంటే, నా కుమారుడు దారి తప్పిపోతాడేమో, దారి తెలియక పాపంలోనికి వెళ్ళిపోతాడేమో, దారి తెలియక శాపంలోనికి వెళ్ళిపోతాడేమో, దారి తెలియక ఈ లోకాశలకు లొంగిపోయి నన్ను మర్చిపోతాడేమో అని తండ్రి ఎలాగైతే కుమారుడు కోసం బాధపడుతూ ఉంటాడో, దేవుడు కూడా తన పిల్లల కోసం తన రక్తాన్ని పెట్టి కొనుక్కున్న తన బిడ్డల కోసం దేవుడు ఎప్పుడు తన 2 చేతులు చాపి పిలుస్తున్నాడు. నా కుమారుడా, నా కౌగిట్లో నిన్ను ఎత్తుకోవాలని ఆశపడుతున్నాను. ప్రియులారా, దేవుడు అంటున్నాడు, తల్లి గర్భములో రూపొందక మునిపే నేను నిన్ను ఎన్నుకున్నాను, నువ్వు నా బిడ్డవు అంటున్నాడు దేవుడు. చూసావా? నువ్వు తల్లి గర్భంలో పడక మునిపే దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, తన సొత్తుగా మార్చుకున్నాడు, తన బిడ్డగా మార్చుకున్నాడు, తన కౌగిట్లో నిన్ను ఎత్తుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి నువ్వు ఎవరిని అడగాలి అంటే, దేవుణ్ణి అడగాలి. కుమారుడు రొట్టెని అడిగితే పామును ఇస్తాడా? ఎవడో. మంచి శ్రేష్టమైన ఆశీర్వాదకరమైన దీవెనకరమైన ఆశీర్వాదకరమైన బహుమతులే తండ్రి ఇస్తాడు తప్పితే, పాడైపోయిన జీవితాన్ని ఏ కుమారుడు కూడా తండ్రి ఇవ్వడు. ప్రియులారా, ఒక తండ్రి బాగా త్రాగుపోతు అనుకోండి, కుమారుడు కూడా ఏమనుకుంటాడు, నా కుమారుడు నాలాగా తాగకూడదు, వాడికి మంచి భవిష్యత్తుని
నడవాలని తండ్రి ఆశపడుతూ ఉంటాడు. అదే విధంగా నువ్వు దేవుడు పరిశుద్ధుడు కనుక ప్రభువారు ఒకే ఒక్క మాట అన్నాడు, నేను నీతిమంతుడు కనుక మీరును నీతిమంతులు కండి. ప్రియులారా, దేవుడు నీతిమంతమైన జీవితాన్ని జీవించాడు కాబట్టి మనం కూడా ఎలా ఉండాలి అంటే నీతిగా జీవించేటువంటి కృపను దేవుడు మనకు దయచేయాలని దేవుని సన్నిధిలో అడగాలి. ప్రియులారా, దేవుని యొక్క మాటలు ఈ సమయంలో చెప్పడానికి నేను ఎంతగానో ఇష్టపడుతున్నాను. అందుకని ప్రభువారు అంటున్న మాట మీరు చదవండి. 12వ వచనం చదివినట్లయితే, గుడ్డును అడిగినచో తేలును ఇచ్చునా, మీరెంత చెడ్డవారైనా మీ బిడ్డలకు మంచి వస్తువులు ఇచ్చును కదా అని సెలవిస్తున్నాడు. చూసారా, మనం ఎంత చెడ్డవారైనా సరే పిల్లలకు మంచి శ్రేష్టమైన బహుమతులు ఇస్తాం కాబట్టి, పిల్లలకు మంచి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి దీవెనలు ఇస్తాం కాబట్టి దేవుడు కూడా అదే చూస్తున్నాడు. నువ్వు సమస్యల్లో ఉంటే, నువ్వు వ్యాధుల్లో ఉంటే, నువ్వు కన్నీటిలో నలిగిపోతే, నువ్వు అనేకమైన ఇబ్బందుల్లో నలిగిపోతే దేవుడు నీ బాధను చూసి సంతోషపడడం, బాధపడుతూ ఉంటాడు. అయ్యో, నా బిడ్డ సమస్యల్లో బాధపడుతుంది, అనారోగ్యాలతో బాధపడుతుంది, ఇబ్బందుల్లో నలిగిపోతుంది, అనేక ఆర్థిక విధాలైన సమస్యల్లో నలిగిపోతుంది. నా బిడ్డను నేను పైకి లేపాలి. ఎందుకంటే ఆయన నీ సొత్తు, ఆయన నీ సొత్తు, రాచరిక గురుకులం, దేవుని సొంత ప్రజలని పౌలు గారు మనకి స్పష్టంగా తేటతెల్లంగా సెలవిస్తున్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకంటే దేవుని బిడ్డలాగుంటే మన భవిష్యత్తు మారుతుంది, మన స్థితిగతులు మారుతాయి, మన పరిస్థితులు మారుతాయి, మన జీవితాలు మారుతాయి. ప్రతి ఒక్కటి ఎవరితో ముడిపడి ఉంటే, దేవునితో ముడిపడి ఉంటే మారుతాయి. అందుకని ప్రభువారు అంటున్నారు, నేను ద్రాక్ష తోటని, మీరు తీగలు, నా నుండి ఎవరైతే ఫలింపజేస్తారో వారిని అధికముగా ఫలింపజేస్తానని దేవుడు స్పష్టంగా సెలవిస్తున్నారు. చూసారా, మనందరం ఆయన కొమ్మలమే. ద్రాక్ష తోట యజమానుడు ఎప్పుడు కూడా సాగు చేస్తూ పరిశుభ్రంగా పవిత్రంగా దాన్ని ఫలించాలని ఆశపడుతూ ఉంటాడు కదా. బిడ్డలు కూడా అదే విధంగా ఫలించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. దేవుడు నీ స్థితిని మార్చాలని ఆశపడుతూ ఉన్నాడు. దేవుడు నీ పరిస్థితిని మార్చాలని ఆశపడుతూ ఉన్నాడు. దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలని ఆశపడుతూ ఉన్నాడు. దేవుడు ఆశపడుతున్నాడు కాబట్టి నువ్వు ఎవరి దగ్గరికి రావాలంట? దేవుని దగ్గరకు వచ్చి అడగాలి. అడుగుడి మీకు ఇవ్వబడును. అట్లని అందరు కలర్ టీవీలు కావాలయ్యా, ఫ్రిడ్జ్లు కావాలయ్యా, ఏసీలు కావాలయ్యా, విమానాలు కావాలయ్యా అని అడగకూడదు. నీకేది అవసరమో దాన్ని దేవుని సన్నిధిలో అడగాలి. ప్రైజ్ ది లార్డ్. మనకేం అవసరం? అందుకని పరలోక ప్రార్థన దేవుడు నేర్పించాడు. నానాటికి కావలసిన మా అనుదిన ఆహారం మాకు నేటికి ప్రసాదించండి చాలు. ఎంతమంది అండి ఈ భూమి మీద? చాలా మంది ఆహారం లేక రోడ్డమ్మ అడుక్కున్న పరిస్థితులు ఉన్నాయి. చాలా మంది కళ్ళు లేని వాళ్ళు ఉన్నారు, కాళ్ళు లేని వారు ఉన్నారు, అనేక విధాలుగా మానసిక రోగులు ఉన్నారు, వికలాంగులు ఉన్నారు, కష్టపడుకోలేనటువంటి పరిస్థితులు వారు ఉన్నారు. ఆ కడుపుకు అన్నం దొరక్క మలమలం మాడిపోతూ వేదన గురి అయ్యి ఆకలి దప్పులతో చనిపోయే మనుషులు కూడా ఉన్నారు. కానీ దేవుడు నీ జీవితాన్ని మార్చి ఒక ఆశీర్వాదకరంగా నిన్ను నిలబెట్టాడంటే అది కేవలం దేవుని కృప మాత్రమే. ప్రియా దేవుని బిడ్డలారా, మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలయ్యా. నాకెంత మంచి కళ్ళునిచ్చావు, చెవుల్నిచ్చావు, కాళ్ళనిచ్చావు, ఆయా చేతుల్నిచ్చావు, అందుని బట్టి నీకు స్తోత్రములు రాజా. ఎంతో మంది రోడ్డమ్మట అడుక్కునే పరిస్థితి ఉంది, నాకు మాత్రం మంచి గృహాన్ని ఇచ్చావు, అందుని బట్టి నీకు స్తోత్రములు. మంచి కారుని ఇచ్చావు, అందుని బట్టి నీకు స్తోత్రములు. మంచి మనోధైర్యాన్ని ఇచ్చావు, అందుని బట్టి నీకు స్తోత్రములు. మంచి సంతోషకరమైనటువంటి జీవితాన్ని ఇచ్చావు, అందుని బట్టి నీకు స్తోత్రం. మంచి కుటుంబాన్ని ఏర్పాటు చేసావు, అందుని బట్టి నీకు స్తోత్రం. మంచి భార్యని ఇచ్చావు, అందుని బట్టి నీకు స్తోత్రం. మంచి కుమారుని ఇచ్చావు, అందుని బట్టి నీకు స్తోత్రములు అని దేవునికి మనం ఎప్పుడు కూడా ఏం చేయాలి? కృతజ్ఞతలు తెలియపరచాలి. ఒక మహాభక్తుడు అంటున్నాడు, ఏమిచ్చి నీ రుణం నేను తీర్చగలనయ్యా, ఎంత ఆశీర్వాదాలు ఇచ్చావు, ఈ పాపి మీద ఎంతగా ప్రేమిస్తున్నావే, ఏమిచ్చి నీ రుణం నేను తీర్చగలనయ్యా అంటున్నాడు. నిజంగా దేవునికి మనం ఏమిచ్చి ఈ రుణం తీరుస్తామండి? ఏమిచ్చి కూడా ఈ రుణం తీర్చలేను. కాబట్టి ఈ మాటలు వింటున్న నా ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా ఈ భారతభరితమైనటువంటి ప్రయాస సువార్త పరిచయంలో ఏకం కండి. ప్రతి ఒక్కరు వినండి, మారు మనసు పొందండి. దేవుని యొక్క రాకడలో ఎత్తబడేటువంటి బిడ్డల్లాగా ఉండండి. దేవుణ్ణి అడగాలండి ప్రతి ఒక్క విషయాన్ని. ఎలాంటి సమస్య ఉన్న దేవుణ్ణి అడగాలి. ఉదయం లేచినప్పుడు ప్రార్థన చేయాలి, మధ్యాహ్నం ప్రార్థన చేయాలి, రాత్రి ప్రార్థన చేయాలి, దేవుని సన్నిధిలో గడపాలి. దేవుని బిడ్డల్లాగా ఉండాలి, దేవుని కృపను పొందుకునే బిడ్డల్లాగా ఉండాలి. చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ముగిస్తాను. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన యేసయ్యా, నీ బంగారు పాదములకు స్తోత్రములు. ఈ యొక్క వాక్యాన్ని విన్న బిడ్డల్లో హృదయాల్లో నీ యొక్క
ఆత్మను కుమ్మరించండి దేవా. ప్రతి ఒక్కరు మారు మనసు పొంది నిన్ను అడిగేటువంటి కృపను బిడ్డలకు దయచేయండి. నిన్ను నమ్మి నీ వలె జీవించేటువంటి కృపను బిడ్డలకు దయచేయమని, మహిమ ఘనత ప్రభావాలు ఇవే పొందుకోమని యేసునామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. యేసుతో ఆనందం అనే కార్యక్రమాన్ని వీక్షించండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్రతి ఒక్కరికి తెలియపరచండి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.